హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎంతో రిక్వెస్ట్ చేసిన వీడియో అనమాట. యాక్చువల్లీ మై ఫ్రెండ్స్ అనమాట, చాలామంది అడిగారు. కొంతమందికి తెలీదు సర్వపిండి ఎలా చేయాలో. సో హియర్ ఈస్ ద వీడియో. సో యాక్చువల్లీ మనకు కావాల్సినవి ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, పల్లీలు. మా దగ్గర నువ్వులు లేవు, సో స్కిప్ చేశాను. సో ఇక్కడైతే నేను యాక్చువల్గా శనగపప్పు ఒక 1 అవర్ 1.5 అవర్ నానబెట్టుకోవాలి. సో నాకు టైం లేదని నేనేం చేశానంటే వాటర్ వేసి బాయిల్ చేసేసాను, సో దట్ ఇట్ విల్ బికమ్ సాఫ్ట్ అనమాట. అండ్ నెక్స్ట్ పల్లీలు అయితే ఒక కప్పు శనగపప్పు అయితే ఈక్వల్ క్వాంటిటీలో హాఫ్ కప్ పల్లీలు తీసుకున్నాను. పల్లీలు వేయించుకోవాలన్నమాట. సో అలా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇంకా మీరు ఏమన్నా కావాలి అంటే యాడ్ చేసుకోవచ్చు. లైక్ ఏమేం పప్పు, కందిపప్పు, శనగపప్పు, పల్లీలు, పుట్నాలు, ఇంకా ఏమన్నా మీ ఇష్టం. ఇట్స్ యువర్ చాయిస్ కంప్లీట్లీ. సో అలా ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను పచ్చిమిర్చి ముక్కలు చేసుకొని వేసుకుంటున్నాను. ఇందులోనే జీలకర్ర ఒక 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి మెదగడానికి కొంచెం కారం తక్కువ అవ్వడం కోసం 1 టీ స్పూన్ సాల్ట్. సో వేసుకొని మంచిగా పేస్ట్ చేసుకోవాలి. పల్లీలు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. చల్లారినాక పల్లీలను కూడా మనము లైక్ నార్మల్గా గ్రైండ్ చేసుకుంటాం, అంటే సెమీ కోర్స్. సో అలా మంచిగా పేస్ట్ చేసుకోవాలి. అంటే మొత్తం సాఫ్ట్ స్మూత్ పేస్ట్ అవసరం లేదు, కొంచెం అక్కడక్కడ పచ్చిమిర్చి అలానే ఉంటే ఆ స్పైస్ బాగుంటుంది. సో అలా నార్మల్గా చేసుకొని రెడీ చేసుకోవాలి. రెడీ చేసి పక్కన పెట్టుకున్నాక ఇక్కడైతే నేను హాఫ్ కేజీ పైన ఒక పావు కప్పు బియ్యపిండి తీసుకున్నాను. ఇందులోకి 2 మీడియం సైజ్ ఆనియన్స్ ఫైన్గా చాప్ చేసుకునేవి, కొత్తిమీర, కరివేపాకు ఫైన్గా చాప్ చేసుకోవాలి. పుదీనా వేసుకోకండి, ఎందుకంటే ఆ స్మెల్ చాలా స్ట్రాంగ్ వస్తుంది అనమాట, దీంట్లో అంత బాగోదు. సో ఓన్లీ కొత్తిమీర అండ్ కరివేపాకు ఈజ్ ఎనఫ్. సో ఇక్కడ మనం దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి, జీలకర్ర, సాల్ట్ వేసుకున్న పేస్ట్ అండ్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది నేను తీసుకున్న క్వాంటిటీకి. సో క్వాంటిటీని బట్టి తీసుకోండి. లేదు అంటే వాటర్తో కలుపుతాం కదా మనం ఈ పిండిని. సో ఆ వాటర్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేసి మిక్స్ చేసుకున్నా ఇట్స్ ఓకే. సో ఇక్కడ కొంచెం సాల్ట్ వేస్తున్నాను, ఎందుకంటే అక్కడ పచ్చిమిర్చిలో ఓన్లీ 1 టేబుల్ స్పూన్ వేసాను కదా, ఇక్కడ ఒక హాఫ్ స్పూన్ వేసాను. ఈలోపు శనగపప్పు ఉడికిందనమాట. సో దాన్ని స్ట్రెయిన్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పసుపు, కలర్ బాగుంటుంది. హాఫ్ టేబుల్ స్పూన్ కారం, ఎందుకంటే ఆల్రెడీ మనం పచ్చిమిర్చి చేస్తున్నాం కాబట్టి హాఫ్ టేబుల్ స్పూన్ ఈజ్ ఎనఫ్. శనగపప్పుని వడగట్టుకొని ఇందులో వేసేసుకోవాలి. ఆ మధ్యలో ఆ శనగపప్పు, పల్లీలు తాకుతుంటే సూపర్ ఉంటుంది. ఇది లైక్ దీన్ని లైక్ చికెన్ గ్రేవీతో తినొచ్చు. మనం నార్మల్ పాపడాలు, పప్పుచారు అన్నంకి సైడ్ డిష్గా కూడా తినొచ్చు. అండ్ నార్మల్ స్నాక్ లాగా తినొచ్చు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా తినొచ్చు. అండ్ ఇట్ డజంట్ హ్యావ్ లైక్ మైదా ఇలాంటివి ఏవీ లేవు, ఓన్లీ రైస్ ఫ్లవర్ కాబట్టి ఇట్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్. పీనట్ ప్రోటీన్ ఉంటుంది పల్లీలలో, ఆనియన్, ఆల్మోస్ట్ మంచి ఇంగ్రీడియంట్సే ఉంటాయి, హెల్తీ ఇంగ్రీడియంట్స్. సో ఇట్స్ సేఫ్. అండ్ మనం ఇది డీప్ ఫ్రై కూడా చేయం కాబట్టి ఇట్స్ ఆయిల్ ఫ్రీ. సో ఇక్కడ వేయించుకున్న పల్లీలని నేను అలానే పొట్టు తీయకుండా కొంచెం అలా నార్మల్గా స్మాష్ చేసుకొని వేసేస్తున్నా. సో వేసిన తర్వాత కొంచెం అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి. కలుపుకొని కొంచెం వాటర్ వేయాలి. ఈ పిండి ఎలా కలవాలి అంటే ఇది గోధుమ పిండి అంత సాఫ్ట్ ఉండొద్దు అండ్ మరీ డ్రైగా కూడా ఉండొద్దు, మీడియం ఉండాలి. అంటే
మనం స్ప్రెడ్ చేయడానికి వచ్చే అంత ఈజీగా ఉండాలి అంతే. గోధుమ పిండి చపాతీ పిండి కంటే కొంచెం తక్కువ అంతే, ఒక 1% తక్కువ ఉంటే చాలు. సో అలా కొంచెం కొంచెం వాటర్ వేసి కొంచెం కొంచెం కలుపుకొని రెడీ చేసుకోవాలి. మొత్తం ఒకసారి వేయకండి, వాటర్ ఎక్కువ అవుతాయి. ఎందుకంటే ఆల్రెడీ ఆనియన్స్లో మనం సాల్ట్ అవన్నీ వేస్తున్నాం కాబట్టి ఆనియన్ కూడా కొంచెం వాటర్ రిలీజ్ చేస్తుంది. సో చూసి వేసుకుంటే బెటర్. లేదంటే పిండి జారైపోతే మళ్ళీ బియ్యం పిండి యాడ్ చేయాల్సి వస్తుంది. సాల్ట్ ఇవన్నీ ఎక్కువ తక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో చూసి కొంచెం కొంచెం లైట్గా చేయి తడుపుకుంటే చాలు. ఆల్మోస్ట్ ఆనియన్లో ఉన్న వాటర్తోనే ఇది మిక్స్ అయిపోతుంది. సో ఇక్కడ నేను 2 బ్యాచెస్ లాగా కలిపాను. ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకొని ఈ టైప్ బౌల్స్ అయితే యాక్చువల్గా సర్వపిండి చేస్తారు, ఇంకా వేరే ఉంటుంది. సో మా దగ్గర అది లేదు. సో సిమిలర్గా ఇది ఉంటుంది కాబట్టి దీంట్లో చేస్తున్నాను అనమాట. కింద ఫ్లాట్ ఉండకుండా కొంచెం రౌండ్ ఉండాలి. సో దట్ ఈజ్ యాక్చువల్లీ సర్వపిండి చేసేది వెజిల్ అనమాట. సో అలా కొంచెం కొంచెం తీసుకొని రౌండ్ చేసుకుంటున్నావు. ఇంకా మా ఫ్రెండ్ ఒక ఆమె కూడా వీడియో పోస్ట్ చేయమన్నది, అందుకని ఎప్పటి నుంచో పెండింగ్ ఉంది కాబట్టి చేస్తున్నాయి. అది అట్లనే పెండింగ్ అవుతుందని. మీ ఫ్రెండ్ నేర్చుకుంటుందంటనా? ఒకసారి తీసుకెళ్తే ఆమెకు నచ్చింది. సో ఆమెకు రాదు కాబట్టి అడిగింది. సో అలా కొంచెం కొంచెం తీసుకొని స్ప్రెడ్ చేస్తూ ఉండాలి. కొంచెం తిన్నగా ఉండాలి, మరీ మందంగా ఉంటే అది కుక్ అవ్వదు, పిండి పిండి ఉంటుంది. సో కొంచెం తిన్నగా ఉండాలి. ఆయిల్ మధ్యలో రాసుకుంటూ దాన్ని అలా స్ప్రెడ్ చేసి అలా హోల్స్ పెట్టుకోవాలి. ఎందుకంటే మనం కింద మనకి ఫ్లాట్ సర్ఫేస్ లేదు కదా బౌల్కి, సో దట్ కుక్ అవ్వడం కష్టం మొత్తం ఆల్ ఓవర్గా. సో ఇలా పెట్టుకుంటే ఏంటంటే మనం మిడిల్లో ఆయిల్ వేసినప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ లైక్ మొత్తం హోల్గా ఈక్వల్గా కుక్ అవుతుంది. సో నార్మల్గా ఆయిల్ వేస్తే అంత మంచిగా అవ్వదు అనమాట. సో దీనికి ఇక్కడ ఒక టిప్ లాగా అనమాట. ఆయిల్ని హీట్ చేసుకొని ఆ ఆయిల్ని ఇలా హోల్స్లో వేస్తే ఏంటంటే కొంచెం మంచిగా ఫ్రై అవుతుంది. సో అలా నేను ఇక్కడ ఫ్లాట్ దానిపైన కూడా పెట్టాను, ప్యాన్ పైన. ఇలా ప్యాన్ పైన పెట్టుకుంటే అడ్వాంటేజ్ ఏంటంటే ఇంకో సైడ్ కూడా కాలుకోవచ్చు. యాక్చువల్గా సర్వపిండి ఒక్క సైడే కాలుస్తాము, ఇంకో సైడ్ కాలవన్నమాట. సో అలా కొంచెం కొంచెం మీడియం ఫ్లేమ్లో అట్లీస్ట్ ఒక 8 to 10 minutes పడుతుంది ఓవరాల్ నైస్గా మంచిగా కుక్ అవ్వాలంటే. యా దట్స్ ఇట్. ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని కెచప్, చికెన్ గ్రేవీ లైక్ స్నాక్, బ్రేక్ఫాస్ట్ ఇలా అయినా తినొచ్చు. నేను చేసిన సర్వపిండి ఎట్లుందో చెప్పు. టీవీ చూసి చెప్తా, లేకపోతే కళ్ళతో చూసి చెప్తారా? కళ్ళతో చూస్తే చాలా బాగుంది, చాలా బాగా వచ్చింది కలర్ కూడా. ఓవర్ ఎందుకు బేటా? చాలా నిజం చెప్తున్నావు అనుకోరు, అట్లా చేస్తే ఎవరైనా. అదే తిన్నాక చెప్తారు, తినక ముందుగా చెప్పాలా? చాలా బాగుంది, ఉప్పు కూడా కరెక్ట్ సరిపోయింది, బాగుంది. ఆయిల్ ఎక్కువ లేకుండా, ఆయిల్ ఎక్కువ లేకుండా దీన్ని మనం కాలుస్తే నాటుకోడి చికెన్ పులుసు పెట్టుకుని దాంట్లో తినొచ్చు. ఇంకా వద్దనుకుంటే సాస్తో తినొచ్చు, లేదు ఏది ఇష్టం లేని వాళ్ళు ఉట్టిది కూడా తినొచ్చు. దీన్ని టిఫిన్ లాగా కూడా తినొచ్చు. ఎప్పుడు రెగ్యులర్గా ఉప్మా దోశ కాకుండా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా చేసుకోవచ్చు. కానీ మా ఛానల్ని అందరు చూస్తున్నారు, బాగానే వ్యూస్ పడుతున్నాయి, కానీ సబ్స్క్రైబర్స్ మాత్రం చాలా తక్కువ ఉన్నాయి, 180 వరకే ఉన్నాయి. ప్లీజ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు మోటివేషన్ ఉంటుంది, నాకు ఇది చాలా అవసరం ఉంది. ప్లీజ్ అండి, లైఫ్ ఆఫ్ ఉప్పాల షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మాత్రం మీరు ట్రై చేయండి, చాలా బాగుంది.